హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రిజల్ట్స్ అయితే వచ్చేసినాయమ్మా. రిజల్ట్స్ ఆల్రెడీ చెప్పారు, ఇప్పుడే వీడియో కూడా పెట్టాను. మరి పెట్టేలోపు వీళ్ళు నోటిఫికేషన్ కూడా రిజల్ట్స్ లైవ్ ఎట్ గోప్స్ పోర్టల్ ఇంతకుముందు జస్ట్ మరి త్వరలో రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి అని మరి నేను వీడియో పెట్టాను. ఆల్రెడీ కూడా మళ్ళీ పెడతాం జరుగుతుంది. ఇప్పుడు ఇది దీనిలో క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి మరి రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. ఇక్కడ మరి ఎన్రోల్మెంట్ ఐడి, మరి పాస్వర్డు, మరి మరి ఎవరైనా ఉంటే మీరు ఎంటర్ చేసుకోండి. ఫర్గాట్ పాస్వర్డ్ డీటెయిల్స్ కొట్టండి. మరి ఈ సంవత్సరం ఈ టైంలో కంగారు ఉంటుంది కదా కొంతమంది స్టూడెంట్స్కి. మీ క్రెడెన్షియల్స్ చూసుకోండి ఒకసారి. మీరు క్రెడెన్షియల్స్ మరి పాస్వర్డ్ అయితే మర్చిపోయారేమో, కానీ ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి, మొబైల్ నంబరు చేస్తే మీకు ఇది కొడితే ఓటీపీ వస్తుందమ్మా. ఓటీపీ వెళ్ళిపోతారు. మీరు కంగారు ఏం పడద్దు. మీరు పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోతే ఫర్గాట్ కొట్టేసేయండి, అంతే. అంత మించి ఏమి చేయడానికి అవకాశం లేదు. మరి టైం వేస్ట్. మరి పాస్వర్డ్ని మళ్ళీ నేను గుర్తు చేసుకోవడానికి ట్రై చేయటం, అవన్నీ ఎక్కడ బుక్లో రాసుకోవటం అవన్నీ చేయొద్దు. డైరెక్ట్గా మీకు పాస్వర్డ్ గుర్తు లేనప్పుడు ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టుకోండి, ఇబ్బంది ఏమి లేదు. రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. ప్రతి ఒక్కళ్ళు మరి చూసుకోండి. మీ స్కోర్ ఎంత ఉందనేది కామెంట్లో పెట్టండి. కామెంట్లు అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ఛానల్ తరపున. మరి గేట్ గ్రాట్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ గేట్ స్టూడెంట్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను కాబట్టి. మరి గేట్ స్టూడెంట్స్ మంచిగా రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసినాయమ్మా. అందరూ పండగ చేసుకోండి. మరి కంగ్రాచులేషన్స్. మీ యొక్క కృషికి మరి ఇప్పుడు ఫలితము ఇప్పుడు వస్తాయి. ఎవరికైతే మరి రిజల్ట్స్ మంచిగా వచ్చినాయో మరి కామెంట్లో పెట్టండి. సార్ నాకు ఇన్ని మార్క్స్కి ఎంత వచ్చింది అని కామెంట్లో పెట్టండి. ఇన్ని మార్క్స్కి 50 మార్కులకి మీకు ఎంత స్కోర్ వచ్చింది, మీకు ఏ బ్రాంచ్ వచ్చిందని కామెంట్లో పెట్టండి. మనం డెఫినెట్గా వర్కౌట్ చేద్దాం. మీకు ఐఐటి, ఎన్ఐటి, మరి ఐఐసి, బెంగళూరు ఏది వస్తుందో మనం వర్కౌట్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్స్ అయితే మరి వచ్చేసినాయి కాబట్టి మరి ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. మీ కష్టానికి ఫలితం దొరికిందమ్మా. ఈ కష్టానికి కొంతమందికి 700 మరి వచ్చి ఉండొచ్చు, కొంతమందికి 750 వచ్చి ఉండొచ్చు, కొంతమందికి 600 స్కోర్ వచ్చి ఉండొచ్చు, కొంతమందికి 500 స్కోర్. ఈ స్కోర్ వెనకాల బాగా కష్టపడి ఉంటారు స్టూడెంట్స్ అందరూ. ఇంత స్కోరు ఆషామాషిగా రాదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇంత స్కోరు ఆషామాషిగా రాదు. ప్రతి ఒక్కరు కష్టపడి ఉంటారు. నేను కూడా లైవ్లోకి వస్తాను. మరి ఇంకా టైం ఉన్న తర్వాత కొద్దిగా లంచ్ అవ్వలేదు కాబట్టి మరి లైవ్లోకి వస్తాను. రిజల్ట్స్ కూడా మరి రిజల్ట్స్ వచ్చేసినాయి స్టూడెంట్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి హ్యాపీగా చెక్ చేసుకోండి. ఈలోపు మనం లైవ్లోకి వచ్చి మనం డిస్కస్ చేద్దాము. అసలు ఏంది దీని స్టోరీ, ఏంది, మీకు ఎంత స్కోర్ వచ్చింది, ఏ ఐఐటిలో అవకాశం ఉంటుంది, మీకు వచ్చిన స్కోర్ ఎంత, స్కోర్ ఎంత, మరి ఐఐటిలో వచ్చే అవకాశం ఉందా, మరి ఎన్ఐటిలో సీట్ వస్తుందా, అదేవిధంగా ఐఐసి బెంగళూరు స్టోరీ ఏంది, ఐఐసి బెంగళూరు ఏంది, మొత్తం కూడా మీకు చెప్తాను. నేను రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2027 గేట్ వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్. ఒక మోటివేషన్, ప్రతిదానికి ఒక గురువు ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఆ గురువు డైరెక్షన్లోనే మనం వెళ్ళాలి. మీకు క్లాసులో ఏంటంటే లెక్చరర్ ఉంటారు, వాళ్ళు బోధిస్తారు, వెళ్ళిపోతారు. గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చాలా చాలా తక్కువ అమ్మా. గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది చదువుకోవాలి, అది చదువుకోవాలి, ఈ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి. మన క్లాస్ రూమ్లో ఏంటంటే ఆ టాపిక్ వరకే ఆ ప్రొఫెసర్ కానీ ఆ లెక్చరర్ కానీ ఆ టాపిక్ వరకు, సపోజ్ మరి ఈసీఈలో ఉండనుకో ఎలక్ట్రానిక్ డివైజెస్ అంతవరకే అతను చెప్పుకొని వెళ్ళిపోతాడు. మరి అదేవిధంగా కంట్రోల్ సిస్టమ్స్ అంతవరకే, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అంతవరకే చెప్పుకుని వెళ్తారు. ఓవరాల్గా చెప్పగలిగే వాళ్ళే మరి గైడెన్స్ కావాలి మీకు కంపల్సరీగా. ప్రతి స్టూడెంట్స్కి రిజల్ట్స్ అయితే కంపల్సరీగా వచ్చేసినాయి. మరి ఇక్కడ స్టూడెంట్స్ కూడా మరి అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మనం లైవ్లోకి వద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇంకోసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను మరి అందరికి. ఇది మన మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఎవరైనా మెంటర్షిప్ ఈ టైంలో మీకు ఒక గైడ్ కావాలి, మన నంబర్ 5000 రూపాయలు అయితే మరి ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఐఏఎస్సి, ఎన్ఐటి, ఐఐటి, IIIT మొత్తము. ఈ ఎన్ఐటి, త్రిజప్టీకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐఏఎస్సికి అప్లై చేయాలా, ఐఐటీలో ఏ బ్రాంచ్ అప్లై చేయాలా అనేది కూడా మరి మనం అప్డేట్ ఇవ్వటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు కూడా మరి మెంటర్షిప్ తీసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నాకు మంచి ఐఐటీలో సీటు కావాలంటే మీరు మెంటర్షిప్ తీసుకోండి. లేకపోతే నాకు ఎక్కడైనా పర్లేదు, నేను ఏదో చేరాలంటే
మీరు సొంతగా చేరొచ్చు, నో ప్రాబ్లం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మరి కంగ్రాచులేషన్ చెప్తున్నాను వన్స్ అగైన్. థ్యాంక్స్. బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్.